ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి ఏబీవీపీ బృందం వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో 3 ఏళ్లకు ఒకసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టం వచ్చినట్లు పెంచడానికి ప్రతిపాదనలు పంపిన టీఏఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిటీ సెక్రటరీ పృథ్వీరాజ్ అన్నారు. కళాశాలలు తప్పుడు ఆడిట్ లెక్కలు చూపిస్తూ ఫీజులు పెంచుకొని పేద విద్యార్థుల వద్ద లక్షలు దండుకుంటున్నారని అన్నారు. టీఏఎఫ్ఆర్సీ పంపిన ప్రతిపాదనలను విద్యాశాఖ ఉన్నతాధికారులు తిరస్కరిస్తూ చివాట్లు పెట్టారని అన్నారు. డిమాండ్లో ఉన్న కోర్సులకు లక్షల కోట్లు డొనేషన్లు పేరుతో వసూలు చేస్తున్నాయి. అయినా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం దాహం తీరడానికి ప్రభుత్వానికి ఫీజులు పెంచాలని అడగడం ఎంతవరకు సమంజసమని పృథ్వీతేజ ప్రశ్నించారు. కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. అసలు పొంతన లేకుండా టీఏఎఫ్ఆర్సీ ఏదైతే ఉన్నదో ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఆడిట్ రిపోర్ట్స్ ఇంజనీరింగ్ కాలేజీల అనుకూలంగా అక్కడ పెట్టించుకొని వాటి కనీసం వాటిని చూడకుండా ఈ ప్రభుత్వము ఆ రాజకీయ నాయకులకు ఏవైతే చెందినటువంటి కాలేజీలకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ ఫీజుల ప్రతిపాదనను ప్రతిపాదించిందని చెప్పేసి ఈ రోజు ఏబీవీపీ ఆరోపిస్తూ ఉన్నది. ఈ రోజు ఏఐసిటి రూల్స్ ప్రకారము ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసేటువంటి టీచింగ్ గానీ నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ జీతాలు పెంచకుండా ఏ విధంగా ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుతారో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఈ యొక్క టీఏఎఫ్ఆర్సీ తీరేట్లు ఉందంటే పేద మధ్య తరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది. 3 ఏళ్లకు ఒకసారి పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ఆడిట్ రిపోర్ట్లతోటి టీఏఎఫ్ఆర్సీ అధికారులు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతోటి ఈరోజు గుమ్మక్కయి తప్పుడు లెక్కలు చూపిస్తూ చాలా విడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బాబులు ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈ రోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది. వాళ్ళ యొక్క ఖర్చులెంత, వాళ్ళ యొక్క లాభాలెంత, ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతోటి ఈరోజు ప్రభుత్వాన్ని కావచ్చు ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పేద విద్యార్థులు ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు హైదరాబాద్ కు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్షలు కట్టాల్సిందేనా?